ఈనాటి ధ్యానం కొరకు విలాపవాక్యములు మొదటి అధ్యాయం 7వ వచనాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసుకొనుచున్నది. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసుకొనుచున్నది. దానికి కలిగిన చాలు. అదే విలాపవాక్యములు 5వ అధ్యాయం 21వ వచనంలో ఆఖరి భాగాన్ని, మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చేయము. చదువుబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించినట్లయితే, యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసుకొని ఇప్పుడు తానున్న పరిస్థితిని బట్టి ఆలోచిస్తూ ఒక ప్రార్థన చేస్తుంది. దేవా, మా పూర్వపు స్థితిని మాకు మరలా కలుగచేయి. మా పూర్వస్థితిని మరలా మాకు కలుగచేయి. మరలా మీకు అర్థమవ్వాలని చెప్తున్నా. యెరూషలేము తనకు కలిగిన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకొని ప్రస్తుతం తానున్న పరిస్థితులను బట్టి ఒక ప్రార్థన చేస్తుంది. ప్రభువా, ఇప్పుడున్న పరిస్థితుల కంటే పూర్వపు మా స్థితి బాగుంది. మా పూర్వస్థితిని మరలా మాకు కలగచ్చు. ఏంటి యెరూషలేము యొక్క పూర్వస్థితి ఏంటి? యెరూషలేము యొక్క పూర్వస్థితి ఏంటి? ఒకసారి నా వైపు చూస్తూ 122వ కీర్తన 3వ వచనాన్ని చూడండి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణం వలె కట్టబడింది. మీరు గుర్తుంచుకోవాలి ఆ మాటలన్నీ. యెరూషలేము బాగుగా కట్టబడిన కట్టడము వలె కట్టబడి ఉన్నది. అదే విలాపవాక్యములు 1వ అధ్యాయం 1వ వచనం, అది జనభరితమైన పట్టణం, బాగుగా కట్టబడిన కట్టడము వలె కట్టబడిన పట్టణం. 2 జనభరితమైన పట్టణం. కిందకి రండి. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది. మీరు అర్థం చేసుకోండి. యెరూషలేము యొక్క వైభవాన్ని మనం చూస్తే అది దేవుని పట్టణమని, బాగుగా కట్టబడిన కట్టడము వలె ఉన్న పట్టణమని, జనభరితమైన పట్టణం. ఎవడైనా పట్టణాన్ని చూస్తే అబ్రహాము జ్ఞాపకం రావాల్సిందే. ఎందుకో తెలుసా? అబ్రహాముతో చెప్పాడు కదా, భూమి మీద నీ సంతానం ఇసుక రేణువులే ఉంటాయని. యెరూషలేము పట్టణము జనభరితమైన పట్టణం, దేవుని పట్టణమని పిలువబడుతున్న యెరూషలేం, అది బాగుగా కట్టబడిన పట్టణము వలె ఉన్నది, జనభరితమైన పట్టణం, అన్యజనులలో ఘనతకెక్కింది, సంస్థానాలలో రాజకుమార్తెలాగా ఉంది. దాని రేంజ్ ఏంటండి? కానీ ఇప్పుడు ప్రజెంట్ దాని స్థితి ఏంటి? మరలా రండి, విలాపవాక్యం 1వ అధ్యాయం 1వ వచనం.
జనభరితమైన పట్టణము ఒకప్పుడు జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి ఇప్పుడు ఏకాకి అయినది. ఒకప్పుడు సంతోష సమాధానకు నిలయమైన పట్టణం ఇప్పుడు దుఃఖాక్రాంతమైనది. అది విధవరాలి వంటిదాయను. అన్యజనుల్లో ఘనతకెక్కినది. సంస్థానములలో రాజకుమార్తె అయినది. ఇప్పుడు పన్ను చెల్లించుచున్నది. స్థితి మారిపోయింది. ఒకప్పుడు జనభరితమైన పట్టణం ఇప్పుడు ఏకాకి అయిపోయింది. ఒకప్పుడు అన్యజనుల్లో ఘనతకెక్కిన పట్టణం ఇప్పుడు విధవరాలి వంటిది అయిపోయింది. ఒకప్పుడు సంస్థానములలో రాజకుమార్తె లాంటిది ఇప్పుడు పన్ను చెల్లించి బ్రతకలు చూస్తుంది. అంతేనా? 6వ వచనం కూడా చూడండి. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. ఒకప్పుడు పరిపూర్ణ సౌందర్యము కలిగిన సియోను పట్టణమని దానికి పేరు. పరిపూర్ణ సౌందర్యము కలిగిన సియోను పట్టణమని దానికి పేరు. కానీ ఇప్పుడు దాని సౌందర్యం తొలగిపోయింది. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారి బలహీనులై తరుము వారి ఎదుట నిలువలేక పారిపోయేది. 4వ వచనం. సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములు పాడైపోయినవి, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలాయను. పరిస్థితులు ఎలా మారిపోయినాయండి? సియోను మార్గాలు ప్రలాపిస్తున్నాయి, పట్టణపు గుమ్మాలు పాడైపోయినాయి, యాజకులు నిట్టూర్పులు విడుస్తున్నారు. పరిపూర్ణ సౌందర్యము కలిగిన సియోను పట్టణం ఇప్పుడు దాని సౌందర్యమంతయు తొలగిపోయింది. మరొక మాటలో చెప్పాలంటే అదే విలాప వాక్యములు 5వ అధ్యాయం 17వ వచనంలోకి రండి. దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది. దీని వలన మాకు ధైర్యము చెడినది. సియోను పర్వతము పాడైనది. నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి. ఒకప్పుడు సియోను పర్వతం మీద బలులర్పించేవారు. దేవునికి నైవేద్యములు, ధూప ద్రవ్య నైవేద్యములు ఆ సియోను పర్వతం మీద అర్పించబడుతుండేవి. ఒకప్పుడు ఆ సియోను పర్వతం మీద బల్యర్పణలు, దేవునికి ఇంపైన సువాసనను అగ్రు నింపగలిగిన బలులు అర్పించబడుతుండేవి. కానీ ఇప్పుడు ఆ సియోను పర్వతం పాడైపోయింది. ఒకప్పుడు ధూప ద్రవ్య నైవేద్యములతో దేవునికి ఆగ్రహించే బలులు అర్పిస్తూ ఉన్న ఆ పట్టణం, ఆ పర్వతం ఇప్పుడు నక్కలు దాని మీద తిరుగులాడుచున్నాయి. ఈ స్థితి అంతా చూసింది యెరూషలేం. అయ్యో, ఒకప్పుడు నేను బాగుగా కట్టబడిన కట్టడము వలె ఉన్నాను, ఒకప్పుడు జనభరితమైన పట్టణముగా ఉన్నాను, ఒకప్పుడు సంస్థానములలో ఘనతకెక్కిన దానిగా ఉన్నాను, ఒకప్పుడు రాజకుమార్తెగా ఉన్నాను, ఒకప్పుడు పరిపూర్ణమైన సౌందర్యము కలిగిన సియోను పట్టణముగా ఉన్నాను, ఒకప్పుడు నా పర్వతం మీద ధూప ద్రవ్య నైవేద్యములు, బలి దేవునికి ఇంపైన సువాసన ఇవ్వగలిగిన, ఆగ్రు నింప చేయగలిగిన బలి అర్పణలు అర్పించబడుతూ ఉండేవి. ఇప్పుడు నా పరిస్థితి చూస్తే దుఃఖాక్రాంతమైపోయింది. పట్టణపు గుమ్మములు పాడైపోయినాయి, సియోను మార్గాలు ప్రలాపిస్తున్నాయి. ధూప ద్రవ్య నైవేద్యములు అర్పించవలసిన సియోను పర్వతం మీద దేవునికి ఇంపైన సువాసన ఆగ్రహింప చేయగలిగిన ఆ పర్వతముల మీద ఇప్పుడు నక్కలు తిరుగులాడుచున్నాయి. ఒకప్పుడు సంస్థానములలో రాజకుమార్తె అయినటువంటి స్థితిలో ఉన్న సియోను యెరూషలేం ఇప్పుడు విధవరాలి వంటిది అయిపోయింది. ఒకప్పుడు జనభరితమైన పట్టణం ఇప్పుడు ఏకాకి అయిపోయింది. పన్ను చెల్లించి బ్రతకలు చూస్తుంది.
అని చెప్పి యెరూషలేమట పూర్వము తనకున్న స్థితిని, ప్రజెంట్ తానున్న స్థితిని, పూర్వము తాను అనుభవించిన స్థితిని, ప్రస్తుతం తానున్న స్థితిని టాలీ చేసుకొని దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తుంది. దేవా, మా మార్గములు, సియోను మార్గములు దుఃఖించుచున్నవి, సియోను గుమ్మములు పాడైపోయినవి. ప్రభువా, ఇప్పుడు మేమున్న స్థితిని బట్టి చూస్తే దుఃఖాక్రాంతమైన జీవితాన్ని జీవిస్తున్నాం. మా స్థితి మారిపోయింది. దేవా, మేమున్న పరిస్థితి భయంకరమైనదిగా ఉన్నది. మా పూర్వస్థితిని మరలా మాకు కలగచ్చు. ఒక దేవుని సేవకునిగా, దేవుని ప్రతినిధిగా అడుగుతున్నాను, క్రీస్తులోని పూర్వ వైభవము ఎలాగున్నది? ప్రభువైన క్రీస్తులో నీ పూర్వ వైభవం ఎలా ఉంది? ప్రభువైన యేసు క్రీస్తుతో నడవటం ప్రారంభించిన నీ పూర్వపు అనుభవాలు ఎలా ఉన్నాయి? ప్రభువైన యేసు క్రీస్తుతో సమ్మిళితమైన జీవితాన్ని జీవించిన గడచిన కాల అనుభవాలు ఎలా ఉన్నవి? ప్రజెంట్ నీ స్థితి ఎలా ఉంది? ప్రభువుని గుర్తు చేస్తున్నాడు. నువ్వు చెప్పగలవా ధైర్యంగా, నీ పూర్వపు స్థితి కన్నా ఇప్పుడున్న పరిస్థితిలో నేను క్రీస్తుతో బాగా ఎదుగుతున్నానని చెప్పగలవా? జరిగిన కాలములో నేను చేసిన భక్తి కన్నా పూర్వకాలములో క్రీస్తుతో నాకున్న సన్నిహిత సంబంధ బాంధవ్యం కన్నా ఇప్పుడు క్రీస్తుతో సన్నిహిత సంబంధ బాంధవ్యములో మెరుగుపడ్డానని నువ్వు చెప్పగలవా? లేకపోతే యెరూషలేము వంటి దుస్థితిని ఏమైనా అనుభవిస్తున్నావా? దేవుడు తన సేవకులను ఊరకనే పంపడండి, సోది చెప్పించే దేవుడు కాదు నా దేవుడు. పరిస్థితులను ముందుంచి స్థితిగతులను మార్చేవాడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. యెరూషలేము వలె నీ పూర్వపు స్థితి, నీ పూర్వపు స్థితే బాగుందా క్రీస్తులో? ప్రభువైన యేసు క్రీస్తుతో నీ పూర్వకాలపు సంబంధమే బాగుందా? ప్రస్తుత సంబంధం బాగుందా? ఒక్కసారి పరిశీలించుకుంటావని ప్రభుని గుర్తు చేస్తున్నాడు. యెరూషలేము ఒకప్పుడు బాగుగా కట్టబడిన కట్టడం వలె ఉంది. పరిపూర్ణ సౌందర్యమైన సియోను పట్టణము వలె ఉంది. జనభరితమైన పట్టణం, రాజకుమార్తెలాగా ఉంది. సంస్థానాల్లో ఘనతకెక్కింది. కానీ ఇప్పుడైతే విధవరాలి వంటిదయింది, దుఃఖాక్రాంతమైంది, ఏకాకి అయింది. దాని సౌందర్యమంతా పాడైపోయింది. దాని పర్వతం మీద అర్పించే దేవునికిష్టమైన ధూప ద్రవ్య నైవేద్యములనే ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు మరుగైపోయాయి. ఇప్పుడైతే దాని మీద నక్కలు తిరుగులాడుతున్నాయి. నక్కలంటే మనకు గుర్తు రావాలి. ఒకప్పుడు సియోను పర్వతం మీద ధూప ద్రవ్య నైవేద్యములు, దేవునికి ఇంపైన సువాసన ఆగ్రూనింపగలిగిన ధూప ద్రవ్య నైవేద్యములు అర్పించబడేవి. కానీ ఇప్పుడైతే ఆ సియోను పర్వతం మీద నక్కలు తిరుగులాడుతున్నాయి. నక్కలంటే పరమగీత గ్రంథంలో చెప్పారు కదా, ద్రాక్ష తోటలను పాడు చేసేవి, జీవము గల దేవుని సంఘాన్ని పాడు చేసేవి. ద్రాక్ష తోటలు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి, పంటకు సంసిద్ధమైనవి, పరిపూర్ణత వైపు నడుస్తా ఉన్నవి, క్రీస్తుతో ఎదుగుతానికి ప్రయత్నిస్తున్నవి. అదుగో ద్రాక్ష తోటలు పూతపట్టి సువాసనిచ్చుచున్నవి. దేవునికి ఇంపైన ఫలమివ్వటానికి, దేవుని సంతోషింప చేయగలిగిన ద్రాక్ష ఫలమివ్వటానికి ద్రాక్ష తోట అనే జీవము గల సేవని సంఘములు సిద్ధపడుతున్నవి. ఆ సంఘములను చెరిపే నక్కలు
ఇప్పుడు సియోను పర్వతం మీదకి వచ్చేసాయి. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఒకప్పుడు అదే సియోను పర్వతం మీద బలులు, ధూప ద్రవ్య నైవేద్యాలు, నిత్యము ప్రార్థనలు, విజ్ఞాపనలు, స్తుతులు, అర్పణలు, దేవునికి ఇంపైన సువాసన ఇవ్వగలిగిన, అగ్రునింప చేయగలిగిన, దేవునిని సంతోషింప చేయగలిగిన అనుభవాలు ఆ సియోను పర్వతం మీద కనపడ్డాయి. కానీ ఇప్పుడైతే ఆ జీవము గల దేవుని సంఘాన్ని పాడు చేస్తున్న నక్కలు సొరబడ్డాయి. ఒకవేళ నీ స్థితి అలా ఉన్నదేమో, ఒకవేళ నీ ఆధ్యాత్మిక స్థితి అలా ఉన్నదేమో, గ్రహిస్తున్నావా? ప్రభువు వచ్చే సమయం ఆసన్నమైపోయింది. కాలం చాలా కొంచెముగా ఉన్నది. ప్రభువు రావటానికి మార్గములు సరళపరచబడ్డాయి. ఒకవైపు క్రీస్తు విరోధి పాలన కొరకు ప్రపంచమంతా సిద్ధపడుతుంది. మరొక వైపు పరిశుద్ధులు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. ఒకవైపు సంఘం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతుంటే, యావత్ ప్రపంచాన్ని పరిపాలించటానికి రాబోతున్న క్రీస్తు విరోధి పాలన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. కానీ మనమైతే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభువు వచ్చే సమయం ఆసన్నమైపోతుంది. ప్రభువు అతి త్వరగా రాబోతున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇక సమయం లేదు. నీవు అనుకున్నట్లుగా ఇంకొక 100 ఏండ్లో, ఇంకొక 1000 ఏండ్లో ఈ భూమికి భవిష్యత్తు ఉందని భ్రమపడొద్దు. ఈ జనరేషనో లేదా నెక్స్ట్ జనరేషనో అంతే. ప్రపంచం అంతము వైపు పయనిస్తూ ఉన్నది. ప్రకృతి ప్రళయాలు, విపత్తులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ దేన్ని చూస్తున్నాయి? ప్రభు వచ్చే సమయం ఆసన్నమైందని ఎలర్ట్ చేయట్లేదా? ప్రభు రాబోతున్నాడుగా. త్వరగా రావటానికి వేదిక సిద్ధపరచబడుతుందిగా. ఈ ఆలస్యం లేదుగా. ప్రభు వచ్చే సమయం దగ్గర పడిపోయిందిగా. ఈ క్షణమో ఇంకొక గడియలోనో అన్నట్టు ఉంది కదా. మరి నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఒకవేళ పూర్వమే బాగుందేమో, ఈ రోజు కన్నా గడిచిన కాలంలోనే నీ ఆత్మీయ స్థితి బాగుందేమో. ఈ రోజు కన్నా పూర్వపు దినాల్లోనే నీ హృదయ బలిపీఠ్, నీ యొక్క హృదయములో దేవునికి ఇష్టమైన బలులు, దేవునికి ఇష్టమైన ప్రార్థనలు, విజ్ఞాపనలు నీ జీవితంలో ఉన్నాయేమో. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒకప్పుడు దేవునికి ఇష్టమైన పరిపూర్ణమైన సౌందర్య సియోనుగా, భక్తి గల వ్యక్తిగా నువ్వు కనబడ్డావేమో. ఈరోజు ఆ భక్తి నీలో లేదేమో. ఒకప్పుడు పరిపూర్ణమైన సౌందర్య సియోనుగా ఉన్న నీవు ఈ రోజున నీ తల బోడి చేయబడిందేమో. నీ భక్తి జీవితం తొలగించబడిందేమో. ఎలా ఉంది అని అడుగుతున్నా. నీ ఆధ్యాత్మిక స్థితి, స్పిరిచువల్ లైఫ్ పూర్వం బాగుందా? ఇప్పుడు బాగుందా?